శుద్ధ హృదయం కలిగి ఉన్నావా? నీవు శుద్ధ హృదయం కలిగి ఉంటే వచ్చే ప్రయోజనాలేంటి? శుద్ధ హృదయం ఎలా వస్తుంది? శుద్ధ హృదయం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. అలాగే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే పరిశుద్ధులముగా ఉండుటకు పిలువబడితిమి. దేవుడు మొదటిగా మనల్ని ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధులగుటకు మనల్ని దేవుడు పిలిచాడు. అయితే మనం పరిశుద్ధంగా ఉన్నామా? శుద్ధ హృదయం కలిగి ఉన్నామా? శుద్ధ హృదయం కలిగి ఉంటే దేవుడు మనకు చేసే ప్రయోజనాలేంటి? శుద్ధ హృదయం వల్ల ఒక విశ్వాసికి కలిగే ప్రయోజనాలేంటి? శుద్ధ హృదయం ఎలా వస్తుంది? ప్రభువారు శుద్ధ హృదయం గురించి మన పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన లేఖనాలేంటి? మొట్టమొదటిగా మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. కాబట్టి మనము గూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మనకు చెప్తున్నాడు. అలాగా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుణ్ణి విశ్వసించే మనము గూడా పరిశుద్ధంగా జీవించాలి. అట్లా పరిశుద్ధంగా ఇక్కడ జీవించగలిగితేనే పరలోక రాజ్యంలో పరిశుద్ధుడైన దేవునితో నిత్యము సహవాసం చేయగలం. మనం పరిశుద్ధులై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనల్ని పిలిచింది గూడా పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు పిలిచాడు. కాబట్టి మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలని దేవుడు మనకు చెప్తున్నారు. మనల్ని మనం పరిశుద్ధత పరుచుకుంటే, మనల్ని మనం శుద్ధి చేసుకుంటే మనకి కలిగే ప్రయోజనాలేంటి? దేవుడు మన పట్ల చేసే కార్యాలేంటి? మొదటిగా మనం పరిశుద్ధులుగా ఉంటే దేవుణ్ణి చూసే భాగ్యం కలుగుతుంది. పరిశుద్ధత లేకుండా ఎవరు గూడా దేవుణ్ణి చూడలేరు. కాబట్టి నిరీక్షణ కలిగి ఉండాలి. దేనికి? పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడడానికి మనం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, ఆ నిరీక్షణ మీద మనం మనసుంచినప్పుడు, ఆ యొక్క శుద్ధ హృదయం మీద మనం మనసుంచినప్పుడు, శుద్ధ హృదయంగా మనం నడుచుకుంటాం. ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరు కమల పిల్లలు. ఇద్దరిని ఒకే స్కూల్‌లో చదివిస్తున్నారు. ఇద్దరికీ ఒకే తిండి పెడుతున్నాడు. ఇద్దరికీ ఒకటే స్నేహితులున్నారు. అంటే ఒకే స్కూలు, ఒకే సెక్షను, ఒకే ఫ్రెండ్స్. వాళ్ళ అందరూ కలిసే తిరుగుతున్నారు. ఇద్దరు కుమారులు కూడా కలిసే ఆళ్ళ ఫ్రెండ్స్‌తో ఎళ్తా ఉంటారు. అయితే ఒక కుమారుడు అత్యధికమైన మార్కులతో పాసయ్యాడు. ఒక కుమారుడు నామినల్‌గా పాస్ మార్కులతో పాసయ్యాడు. ఇద్దరికీ తేడా ఏంటంటే తండ్రి చెప్తున్నాడు, "రోజు బాగా చదువుకోండి" అని చెప్తున్నాడు. ఒక కుమారుడైతే తండ్రి చెప్పిన మాటకి విధేయుడయ్యి బాగా చదువుకున్నాడు. ఇంకో కుమారుడేమో హ్మ్, దా తండ్రి రోజు బాగా చదువుకో అని చెప్తున్నాడు. ఒకాళ నేను బాగా చదవకపోతే తండ్రి ఏం చేస్తాడా అని ఆలోచనలో ఉండిపోయాడు. అలా ఆలోచిస్తూ ఆళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడతాడు. ఏమని? ఒకాళ నేను పాస్ అవ్వకపోతే మా నాన్న ఏం చేస్తాడు? మా నాన్న కొడతాడో, మళ్ళీ ఏమన్నా పనికి పంపిస్తాడో అని చెప్పి మాట్లాడేవాడంట. ఇంకో కుమారుడేమో బాగా చదివి మార్కులు సంపాదించుకున్న కుమారుడేమో తండ్రి బాగా చదువుకోమని చెప్పాడు కాబట్టి, బాగా చదువుకుంటే నాకు మంచి బహుమతి ఇస్తాడు అన్న ఆశతో మాట్లాడేవాడంట. అలాగా వారి యొక్క మాటల సందర్భాన్ని బట్టి వారి యొక్క రిజల్ట్ ఉంది. కాబట్టి మన యొక్క మనస్సు దేని మీద ఉంది? శుద్ధ హృదయం మీద మనం మనసుంచితే, అలాగే మనం దేవునికి మెచ్చే బిడ్డలుగా, దేవుడు ఆశించే బిడ్డలుగా మనం ఉంటాం. లేదు వేరే ఆలోచనలో పడిపోతే అలాగే ఎనకబడిపోయి ఎనకుండిపోతాం. కాబట్టి అందుకనే దేవుడేం చెప్పాడంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధులొగటుకే మిమ్మల్ని పిలిచాను అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి, మనం పరిశుద్ధత మీద మనం మనసుంచినప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. దేవుని కనుదృష్టికి మనం ఇష్టమైన వారిగా ఉంటాం. దేవుని రాజ్యంలో ఉండే ధన్యత లభిస్తుంది. పరిశుద్ధ స్థలంలో మనం ఉండేవారుగా ఉంటాం. కాబట్టి పరిశుద్ధత ఎలా వస్తుంది? మనకి పరిశుద్ధత ఎలా వస్తుందంటే, మొదటిగా క్రీస్తు రక్తం ద్వారా మనం పరిశుద్ధులం కాగలం. రెండోదిగా దేవుని వాక్యం చేత మనం పరిశుద్ధులం కాగలం. మూడోదిగా పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశుద్ధులం అవ్వగలం. ఈ మూడిటి ద్వారా తప్ప పరిశుద్ధులుగా మనం అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే, మనం గర్భం ధరించినప్పుడే పాపముగా పుట్టాం మనం. దావీదు గారంటారు, "నా తల్లి గర్భంలో పిండమై ఉండగానే నేను పాపములో ఉండిన వాడిని" అని దావీదు గారన్నారు. కాబట్టి మనము జన్మతః పాపి. కాబట్టి ఆ పాపాన్నించి విడుదల పొందాలంటే పరిశుద్ధమైన రక్తం చిందించాలి కాబట్టి, ఆ పరిశుద్ధ రక్తము క్రీస్తు
మన కొరకు శరీరధారిగా వచ్చి, మనకు ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి, మనకు పరిశుద్ధతనిచ్చారు. ఇంత గొప్ప పరిశుద్ధతను సంపాదించుకోవడం గొప్ప ధన్యత. కాబట్టి మనకు శుద్ధ హృదయం ఎలా వస్తుందంటే, క్రీస్తు రక్తం ద్వారా వస్తుంది. క్రీస్తే వాక్యమై ఉన్నాడు. క్రీస్తే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం శుద్ధ హృదయం కలిగి, దేవునికి ఇష్టలుగా జీవించినట్లుగా దేవుడు నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇట్టి కృప దయచేయునుగాక. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభము, జయం కలుగునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు తండ్రికే చెందునుగాక. ఆమేన్.